యూ అబ్జర్వ్ ఫ్రమ్ ప్రభాస్ గారు అంటే? కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ వెరీ హంబుల్. ఇంకంతే స్కూల్ బ్యాగ్ తీసుకొని నేను షూట్ సెట్స్లోనే చదువుకొని క్లాస్ ఇండస్ట్రీ సర్కిల్ ఎక్కువ అనుకుంటా కదా మీకు? మరి అంతే పెద్ద సర్కిల్ లేదు, కానీ నేను వర్క్ చేసినంత వరకు. కొంతమంది ఉంటారు కదా, చాలేంటి ఆపేయండి, ఇంకెందుకు మీరు ఖర్చు పెడుతున్నారు, అవసరం లేదు దీనికి, అంత ఇది లేదు అది ఇదిని. మనకు మనం రియలైజ్ అవ్వాలంటే వీ నీడ్ టు టేక్ అ స్పేస్ అండ్ థింక్ మన చుట్టూ ఎవరున్నారు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. December 12th థియేటర్స్లో రాబోతున్న ఫిలిం ఇట్స్ ఓకే గురు. జనరల్లీ అంటే ఈ టైటిల్ చాలా క్యాచీగా ఉంటుంది. మనం ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇట్స్ ఓకే మామ, ఇట్స్ ఓకే గురు అని ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ టైటిల్ వినగానే చాలా క్యాచీ అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. డెఫినెట్లీ మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు టీం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సురేష్ గారు హాయ్, సో హ్యాపీ టు సీ యూ. అండ్ మనందరికీ తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్, వెరీ వెల్ నోన్, పాన్ ఇండియా హీరోస్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు అందరితో తను యాక్ట్ చేసింది. షీ హ్యావ్ వెరీ గుడ్ కాంబినేషన్స్ విత్ దెమ్, ఉషశ్రీ గారు. అండ్ మనతో పాటు మంచి ఉష్ లాంటి మంచి మంచి కంటెంట్స్, యూత్కి కావాల్సిన కంటెంట్స్ ఎప్పుడూ చేస్తూ ఉండే మన హీరో కూడా ఉన్నారు. ఈ ముగ్గురితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్, వెరీ ఫైన్. అండ్ నేను ఫస్ట్ మీ ఇద్దరితో కంటే ఫస్ట్ మా సురేష్ గారితో స్టార్ట్ చేస్తాను. సురేష్ గారు, ఇది మీ అంటే అఫీషియల్ ఫస్ట్ ఇంటర్వ్యూనా ఇది? అవునండి. ఎక్కడైనా పార్టిసిపేట్ చేశారా? ఎక్కడ లేదు కదా. నేను చాలా ఎలా చెప్పాలి, ఒక 1 year నుంచి మీతో కలిసి 2 years అవుతుంది ఆల్మోస్ట్. ఫస్ట్లో కలిసినప్పుడు 2 years అవుతుంది. ఇప్పుడు ఫైనల్లీ మిమ్మల్ని చూస్తూ ఈ సినిమా పేరు ఇవన్నీ ఇప్పుడు బాగా వినిపిస్తుంటే నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని కలవడం. ఏంటి అంటే దీని వెనుకున్న జర్నీ, మీరు ఒక ల్యాప్టాప్లో నాకు తెలిసి ఈ సినిమా కంటెంట్స్ అన్నీ వేసుకొని తిరిగి మీరు దీంతో చేసిన జర్నీ ఎక్కువ. మీకు మనం అప్పుడు మీతో అవునవును, అప్పుడు సాంగ్స్ కూడా మీరు అప్పుడు రెడీ చేయించుకొని తిరిగిన జర్నీ అనమాట. సో ఇప్పుడు ఫైనల్లీ మీరు థియేటర్స్లోకి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ జర్నీ అంతా తలుచుకుంటే? సో హ్యాపీ అండి. మంచి కంటెంట్ చేసాము, యూత్కు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది, ప్లస్ ఇన్స్పైరింగ్ కంటెంట్ అనమాట. చాలా నీట్ అండ్ క్లీన్ కంటెంట్, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ప్లస్ సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక మోటివేషనల్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్క యూత్ పర్సన్ ఒక గోల్ అంటూ పెట్టుకున్నప్పుడు ఎక్కడో చోట స్టక్ అవుతారు. తను ఎలా సెల్ఫ్ స్టడీ చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ మీద ప్రిపేర్ చేసిన కంటెంట్ ఇది. ఈ రోజుల్లో ఇంత హెక్టిక్ షెడ్యూల్స్లో మనం చేసిన తప్పుల్ని ఎవరో వేరే పర్సన్ వచ్చి మనల్ని చెప్పడానికి టైం సరిపోదు. ప్లస్ మన మిస్టేక్స్ మనకంటే ఎక్కువ వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. సో మనం ఏ మిస్టేక్స్ అయినా మనమే తెలుసుకొని దాన్ని మనమే సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి, వాటిని ట్యాకిల్ చేసుకోవాలి. సో ఆ కంటెంట్ అలా డిజైన్ చేసామన్నమాట. కొత్తగా ఉంటుంది కంటెంట్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఎక్కడ లో అవ్వకుండా, హై అవ్వకుండా ఒక డీసెంట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక డీసెంట్ వేలో వెళ్తుందన్నమాట మూవీ. అండ్ మీరు అంటే నాకు తెలిసి చాలామంది మీరు సినిమా చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, దే హ్యావ్ వెరీ గుడ్ సపోర్ట్ కదా మీకు. అంటే ఈ సినిమాకి సంబంధించి మీరు జర్నీ చేసిన ట్రావెల్ ఇదంతా వాళ్ళు అంటే ఇప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అవునండి, తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ మా టీం వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేశారు. బేసిక్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది తెలిసిందే మీ అందరికీ. అన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకు అన్ని విధాలుగా టెక్నీషియన్స్ కానీ ఒక అప్రిషియేషన్ ఏంటంటే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హర్డిల్స్ వచ్చినా దీన్ని వదలకుండా ఇదే కదా జర్నీ. సో తప్పకుండా మంచి లెసన్స్ నేర్చుకున్నాము. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ సినిమా గురించి. సో అన్ని విధాలుగా మనకు టీం సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత దూరం తీసుకురావడానికి చాలా పాసిబుల్ అయింది, ఈజీగా పాసిబుల్ అయింది. సో టెక్నికల్గా ఇటు ఆర్టిస్టుల పరంగా అందరూ చాలా సపోర్ట్ చేశారు. సార్ ఒకటే కష్టపడుతున్నారని అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. సూపర్. ఉషశ్రీ గారు ఏంటి, ఎలా ఉన్నారు, ఎలా అవుతున్నాయి మీ వర్క్స్? సినిమాలు అంటే ఇది కాకుండా చాలా సినిమాలు ఈ మధ్యలో చాలా చేసినట్టున్నారు కదా? అవునండి, లాస్ట్ జీబ్రా, తర్వాత లైలా, డూయింగ్ గుడ్ ప్రామినెంట్ రోల్స్ యాక్చువల్లీ. అలా చేస్తున్న దాంట్లోనే ఈ మూవీ. సో ఇది కాకుండా దీని తర్వాత ఇంకో మూవీ చేశాను, శ్రద్ధ అని, ద టైటిల్ రోల్, మెయిన్ లీడ్. సో అది కూడా వెరీ సూన్ టు బి రిలీజ్. అండ్ ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా యా, లైక్ మేనిఫెస్టింగ్ గుడ్ ఆపర్చునిటీస్.
ఏంటంటే ఫస్ట్ నుంచి నాకు తెలిసి మీ స్కూల్కి వెళ్ళింది కూడా తక్కువేమో, సినిమాలకి వెళ్ళింది ఎక్కువ అనుకుంటా కదా. షూట్స్కి వెళ్ళింది షూట్స్కి వెళ్ళింది ఎక్కువ. అదే ఇంకంతే స్కూల్ బ్యాగ్ తీసుకొని నేను షూట్ సెట్స్లోనే చదువుకొని క్లాసెస్ నేర్చుకుంది రామ్ చరణ్ గారి సినిమాలో, ప్రభాస్ గారి సినిమాలో, అల్లు అర్జున్ గారి సినిమాలో ట్యూషన్కి వెళ్ళినట్టున్నారు. గేమ్స్ ఏమో చరణ్ గారి ఎవడు సినిమాకి నేను 10th రాస్తాను. అదే అప్పుడు గేమ్స్ ఆడతారు, బాల్ ఆడుకునేది బాల్ ఆడుకొని ఇన్ బిట్వీన్ చరణ్ గారి సినిమాలో, ఫుడ్ తినింది ప్రభాస్ గారి సినిమా. అవును, గుడ్ వన్ యాక్చువల్లీ, రియలీ గుడ్. బట్ థ్యాంక్ యూ. మీకు మంచి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కాంటాక్ట్స్ పరిచయాలు ఇవన్నీ ఎక్కువ అనుకుంటా కదా, అంటే ఇండస్ట్రీ సర్కిల్ ఎక్కువ అనుకుంటా కదా మీకు. అంటే మరి అంతే పెద్ద సర్కిల్ లేదు, కానీ నేను వర్క్ చేసినంత వరకు గుడ్ సర్కిల్ ఉంది. గుడ్ సర్కిల్ ఉంది, వెల్ విషర్స్ ఉన్నారు. ఎనీ ఆపర్చునిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను బిఫోర్ కన్ఫర్మింగ్ ఐ క్రాస్ చెక్ విత్ మై వెల్ విషర్స్ అండ్ ఆల్, అఫ్ కోర్స్ మై ఫ్యామిలీ. సో దాని తర్వాతే స్టెప్ తీసుకుంటాను. ఇది కూడా మెన్షన్ చేయాలి, ఐ వాజ్ వర్కింగ్ విత్ నిత్యా మీనన్ గారు ఫర్ దట్ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్కి. ఆ షూట్లో లాస్ట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ వెంట్ అండ్ సాట్ విత్ నిత్యా మీనన్ గారు. తను ఒకటే మాట చెప్పారు, అదృష్టం లేదా ఆపర్చునిటీ ప్రతిసారి మన డోర్ నాక్ చేయదు, ఇట్ నాక్స్ ఓన్లీ వన్స్. అప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయలేదా, ఇట్స్ నువ్వు చేసుకున్నట్టు అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెద్ద సినిమా చిన్న సినిమా పక్కన పెడితే, ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక డైరెక్టర్ ఆ కథకి నిన్ను మెయిన్ లీడ్గా అనుకున్నారు అంటే వాళ్ళు నమ్మారు కాబట్టి యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ వర్క్, గో డూ ఇట్ అని. ఒక సీనియర్ యాక్ట్రెస్, ఆబ్వియస్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ అయ్యుండి జూనియర్గా ఇప్పుడు వచ్చే యాక్ట్రెసెస్కి ఆర్టిస్ట్లకి అంత సపోర్టివ్గా మాట్లాడి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం అనేది దట్స్ హర్ నేచర్ అండ్ హర్ వెరీ హంబుల్నెస్ యాక్చువల్లీ. సో ఆ మాట్లాడిన కాన్వర్జేషన్ ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ నేను ఈ సినిమా చేయడానికి యాక్సెప్ట్ చేయడానికి. అండ్ అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు బిఫోర్ దిస్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, సినిమాలు క్యారెక్టర్స్ చేశారు, కానీ అంటే హీరోయిన్గా చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ చేయడం ఎంతవరకు అది అవసరం ఉంటుంది, ఆర్ఎల్స్ కొంతమంది చెప్తారు కదా ఓన్లీ మెయిన్ లీడ్ వస్తున్నప్పుడు మెయిన్ లీడ్ చేసుకో, క్యారెక్టర్స్ చేయొద్దు అనే సజెషన్స్ కూడా ఇస్తుంటారు కదా. అవునండి, బట్ ఇప్పుడు లైలాలో నాకు తెలిసి ఒకటి, ఇప్పుడు విశ్వక్ సేన్ గారు మిమ్మల్ని సిస్టర్ అనే క్యారెక్టర్, సో కొంచెం పెద్ద క్యారెక్టర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ లీడ్ అంటే కొంచెం యంగ్గా ఈ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, దట్ యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ కదా. సీ అక్కడ ఆ కథకి హేమ అలాగే ఉండాలి, సో అలా ఉన్నాను. ఇక్కడ నిత్యాకి వీళ్ళు చెప్పారు మీరు కొంచెం వెయిట్ లాస్ అవ్వమన్నారు, ఐ డిడ్ ఇట్. అండ్ ఏ ఏజ్ కేటగిరీ కావాలి, నిత్య ఎలా ఉండాలి అలా కనిపించాను. అండ్ ఈ సినిమా ఓకే చేయడానికి ముందు కూడా మీరు అన్నట్టు నాకు ఆ క్వశ్చన్ ఉండింది. సీ నౌ ఐ వాజ్ డూయింగ్ ఆల్ గుడ్ ప్రామినెంట్ రోల్స్, నాకు ఇప్పుడు సడన్గా ఇది నాకు ఏమైనా బ్రేక్ వేస్తుందా, దీనివల్ల ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, అసలు ఆఫర్స్ రావచ్చు రాకపోవచ్చు అనే డైలమాలో నేను ఉన్నప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు, దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. నా సర్కిల్ ఎలా నన్ను పుష్ చేసిందంటే స్టిక్ ఆన్ అవ్వకు, అలా స్టిక్ ఆన్ అవ్వకుండా బీ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎలా అయితే నువ్వు చేస్తున్నావు ప్రామినెంట్ రోల్స్ చూజీగా, డూ దాట్, డూ దిస్, సమ్వన్ ఈస్ కన్సిడరింగ్ యూ, రెస్పెక్ట్ దెమ్, అదే చెప్పారు. ఐ జస్ట్ ఫాలోడ్ దట్. అండ్ మీ క్యారెక్టర్ అంటే మీకు ఎలాగైతే నిత్యా మీనన్ గారు సపోర్ట్ ఇచ్చి ఇలా చెప్పారు, క్యారెక్టర్ నేమ్ కూడా అందుకే నిత్యా పెట్టారేమో అని అనిపించింది నాకు. బ్రో ఏంటి అంటే ఎటో వెళ్తున్నావు, డీకి వెళ్ళొచ్చావు, తర్వాత సినిమాలు చేస్తున్నావు మంచిగా, అంటే ఏంటి నీ మీద ఎక్కువ దీంట్లో స్కోప్ ఎక్కువ ఉన్నట్టుంది కదా, నీ జర్నీ గురించి, నీ ట్రావెల్ గురించి, హౌ యూ ఫేస్ ద వరల్డ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ నీకే పెట్టినట్టున్నారు. నాకే పెట్టారు, అసలు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి, మొత్తం ఇలా వేసుకొని మోస్తున్నారు చూడండి. సో ఏంటి హౌ ఇట్ వర్క్స్ అంటే ఎలా అనిపించింది నీకు ఇట్స్ ఓకే గురు వర్క్ చేయడం, అండ్ అంటే నువ్వు ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేసావు ఈ సినిమాకి? అంటే సినిమా లోపల స్టోరీలు ఎన్ని చేశాను, బయట కూడా అలా ఏం లేదండి. బట్ ప్రొడ్యూసర్ గారు ఉన్నారని చెప్పి ఆయనకు నేను చెప్పట్లేదు, నేను చెప్పాలి. లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మా ప్రొడ్యూసర్ అయితే. ఇది చిన్న సినిమా కదా, చాలామంది చెప్పారు యాక్చువల్గా దీనికి ఎందుకు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఇంకా అంటే కొంతమంది ఉంటారు కదా చాలండి ఆపేయండి ఇంకెందుకు మీరు ఖర్చు పెడుతున్నారు, అవసరం లేదు దీనికి, అంత ఇది లేదు అది ఇదిని. కాంప్రమైజ్ అవ్వాల, కొన్ని బ్యారియర్స్ దాటి వెళ్తున్నా కూడా హీ స్టూడ్. అట్లనే కొన్నిసార్లు అయితే ఎవ్వరం అవైలబుల్ లేము, హీ స్టూడ్ అలోన్. నాకు తెలుసు ఆయన ఎగ్జాక్ట్లీ, మీకు లాస్ట్ నేను మాట్లాడినప్పుడు కూడా ఇంకొంచెం పెడితే అయిపోతుంది, నాకు ఫినిష్ అయిపోతుంది అనే థాట్లో ఉన్నారు, కానీ ఎవరైనా జనరల్లీ ఏముంది ఇంకా చాలా క్లోజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. అండ్ కమింగ్ టు ద స్టోరీ, ఈ స్టోరీలో కూడా ఆ నీడ్ ఎంత ఉందో హీ ప్రొవైడెడ్ ఇట్. బ్యాక్ నుంచి ఎంత నీడ్ ఉన్నా హీ ప్రొవైడెడ్ ఇట్.
ఆయనకి వేరే వర్క్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నాయి, అవన్నీ కాకుండా హీ కేమ్ టు ద సెట్ అండ్ ఎవ్రీడే ఉన్నారు. అదే అక్కడ హైలైట్. వర్క్ మేనేజ్ చేస్తున్నారు, ఇటు ఫిల్మ్ దాంట్లో ఇది మేనేజ్. సో దట్ షోస్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. ఇట్స్ డెడికేషన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఆర్టిస్ట్కి ఏం కావాలి, ఇప్పుడు ఫిమేల్ ఆర్టిస్ట్, మెయిల్ ఆర్టిస్ట్, సో వాళ్ళు ఎలా ఉన్నారు, కంఫర్ట్ ఉన్నారా లేదా, ఏం చేయగలుగుతాం మనము, సీన్ ఇంకా బాగా రావాలంటే, అంటే ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నిన్న నైట్ అవ్వచ్చు, ఇవాళ ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే జస్ట్ బికాస్ ఆఫ్ సురేష్ గారు 100% వీ హ్యావ్, వీఆర్ లైక్ హ్యూజ్ రెస్పెక్ట్ వీ హ్యావ్. అండ్ ఐ డోంట్ థింక్ సో ఒకనొక టైంలో చేయి జారుతుందన్నప్పుడు కూడా అది హోల్డ్ చేశారు, రోప్ని గట్టిగా హోల్డ్ చేశారు, దట్ సింగిల్ మ్యాన్ సురేష్ గారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మీరు పర్టికులర్ డాన్సరా, అదేమన్నా గెస్ట్ అపీరెన్స్ లాగా? డాన్సర్ ఏం కాదు, దాంట్లో పార్టిసిపేట్ చేశాను. డి సెలబ్రిటీ సీజన్ 2 దాంట్లో ఇట్లా సడన్గా కాల్ వచ్చింది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి రండి ఆఫీస్కి అని చెప్తే, నేను అప్పటికి నాకు లేదు, అంటే అదేంటి నాకు డాన్స్ అంతగా రాదు, నేను డాన్సర్ని కాదు, అది మన ఫీల్డ్ కాదు కదా. మన ఇట్స్ ఓకే గుడ్లో కూడా సాంగ్ ఉంది, డాన్స్ ఉంది, బట్ అంత హెవీ అదంతా ఏం లేదు, ఏదో మూవీకి అయితే చేయగలుగుతాం. సడన్గా అలా కాల్ వచ్చింది, ఇంకా వై నాట్ అని అనిపించింది. అంటే ఓకే, ఆ టైంలో మన మూవీకి కూడా ప్రమోషన్ హెల్ప్ అవుతుంది, మనం వెళ్తే ఇలాగా తర్వాత వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా, నేను ఎవరని తెలియదు, సో దాంట్లోంచి నేను యూజ్ చేసుకోవచ్చు కదా. అరే కుర్రోడు ఎక్కడో చూశాను, లేదా తిన మూవీ రాబోతుంది. మీ ఫేస్ యాక్చువల్లీ చాలా నోటబుల్, అంటే రెగ్యులర్గా చూసే ఫేస్ లానే అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ ఏంటి అంటే జనరల్లీ మన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఇట్స్ ఓకే అని మూవ్ అవుతాం, మనం సెల్ఫ్గా చెప్పుకునే కాన్సెప్ట్ ఇది, అంటే పేరు ఇదంతా. సో మీరు అలా మీ లైఫ్లో ఎప్పుడైనా ఇట్స్ ఓకేలే వీ హ్యావ్ టు? చాలాసార్లు ఏంటంటే నేను కానీ ఉషా గారు కానీ ప్రతి యాక్టర్ కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు, అండ్ డైరెక్టర్ కూడా, వాళ్ళు కూడా నరేషన్స్కి వెళ్తూ ఉంటారు, కీప్ ఆన్ దెల్ బి ట్రైయింగ్ కదా. ఆ టైంలో నిన్న యాక్చువల్ ఒక ఆయన 600 ఫిల్మ్స్ అయినాయి ఆయనవి, ఒక ఆర్టిస్ట్. ఆయన మొన్న వెళ్తే కూడా వేరే సినిమాకి ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఆడిషన్ చేస్తానండి. అంటే 600 ఫిల్మ్స్ అయిన పర్సన్ కూడా ఆడిషన్ ఉందంటే మీకు ఇంకెంత ఉంటుంది, మీకు ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాలి, నెక్స్ట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకెన్ని చేసుకోవాలి. నేను దీంట్లో లీడ్గా చేస్తున్న తర్వాత కూడా నేను ఐ గేవ్ మై ఆడిషన్స్, నేను మళ్ళీ ఆడిషన్స్ ఇచ్చాను. ఉషా గారు కూడా వెళ్ళాను, ఆడిషన్స్కి వెళ్తాము, ఇస్తాము. అవసరం లేదనుకుంటా మీరు ఆల్రెడీ, అలా ఏం లేదు, మీకు ఫోన్లు వస్తాయి కదా, ఫోన్ వచ్చినా ఆఫీస్కి వెళ్ళాలి, ఆడిషన్ ఇవ్వాలి. అంటే బేసిక్ ఆడిషన్ కాదు కానీ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుందా లేదా అని కోర్ క్యారెక్టర్ ఆడిషన్ అయితే నేను ఇస్తాను. ఎస్, అంటే బయట నుండి చూసే పర్సెప్షన్ ఏంటంటే వాళ్ళకి ఏంటి అన్నట్టుగా చూస్తారు, కానీ అంత ఈజీ కాదు. ఇక్కడ సస్టైన్ అవ్వడము ఈజీ కాదు, ఏది ఈజీ కాదు, ఏది కాదు అసలు. ఎవ్రీడే మా టైటిల్ లాగా ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ చాలా పేషెన్స్ కంట్రోల్ చేసుకొని అన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటేనే ఇక్కడ బతకగలం. మీ రోల్ అంటే ఎలా ఉండబోతుంది అంటే ఇట్స్ లైక్ సపోర్టివ్ టు ద పర్సన్ ఆర్ ఎల్స్ క్వర్కీగా అలా ఏమన్నా అతన్ని ఇబ్బంది పెట్టే ఇబ్బంది చెప్పండి. అతను ఇబ్బంది పెట్టారా లేదా అని. ఆయన ఇందాక నుంచే ఉషశ్రీ గారు అది అంటే ఆయన చాలా సాఫ్ట్ గా నేను కూడా మర్యాదగానే మాట్లాడుతున్నాను కదా. ఎక్కడ మీరు మాట్లాడుతున్నట్టు అనిపించట్లే నాకు మర్యాద లేదండి. అభికి ఒక కోర్ సపోర్టింగ్ నిత్య క్యారెక్టర్, సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ప్రతి దాంట్లో ఆ అమ్మాయి స్ట్రాంగ్గా నిలబడి రెస్పాన్సిబుల్గా ఉండి ఎప్పటికప్పుడు చియరప్ చేస్తూ కొంచెం డిప్రెషన్ మోడ్లోకి వెళ్తున్నాడు అనగానే బయటికి తీసుకురావడము, కామ్ చేయడము, అలాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్. బేసిక్గా అందరి లైఫ్లో అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంటారు, ఉన్న వాళ్ళు గుర్తించరు, లేని వాళ్ళు ఏమో మాకు లేదు అని అనుకుంటారు, ఫీల్ అవుతుంటారు. ఉన్న వాళ్ళు ఒక్క సెకండ్ పాజ్ తీసుకొని మీ చుట్టూ ఉంటారు, అది మీ అక్కో చెల్లో గర్ల్ ఫ్రెండో వైఫో. ఆ పాయింట్ ఇప్పుడు ఎవరైనా ఆపోజిట్ నుండి చూసి అబ్జర్వ్ చేసి చెప్తే ఆ రియలైజేషన్ వేరుంటుంది. మనకు మనం రియలైజ్ అవ్వాలంటే వీ నీడ్ టు టేక్ అ స్పేస్ అండ్ థింక్ మన చుట్టూ ఎవరున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది. సో దట్స్ వాట్ ఈజ్ అబౌట్ ఆల్సో దట్స్ వన్ ఆఫ్ ది కీ రోల్ ఆఫ్ ఇట్స్ ఓకే గురు. ఎస్, యాక్చువల్గా నరేషన్ వచ్చినప్పుడే మా డైరెక్టర్ నరేషన్ ఇచ్చినప్పుడు అడిగాను, సార్ అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో నిత్య ఉండరు కదా అని అంటే ఆయన అప్పుడే అన్నారు, నువ్వు నిత్య అంటే నీ గర్ల్ ఫ్రెండ్ అలా చూస్తున్నావు, అది కాదు, నిత్య ఇస్ బియాండ్ దట్. ఒక నిత్య క్యారెక్టర్ గర్ల్ ఫ్రెండే ఉండాలని కాదు, మీ మదర్. ఆ లవ్ అనేది గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి మాత్రం కాదు, ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి రావచ్చు, మీ చుట్టుపక్కల మీ వెల్ విషర్స్ ఎవరైతే
మీరు ఎదగాలి, మీరు ఒక పొజిషన్ రావాలనుకున్న వాళ్ళందరి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ట్రూగా ఉండే వాళ్ళ దగ్గర ఆ ఫీలింగ్ ఉంటుందని చెప్పారు. అప్పుడు నాకు రియలైజ్ అయింది, ఓకే నిత్యాకి ఇంత డెఫినేషన్ ఉందా. ఉంటది అని. సో ప్రతి ఒక్కరి లైఫ్లో నిత్య ఉంటారు. అండ్ కమింగ్ టు అబీస్ క్యారెక్టర్, ఈ అమ్మాయి ఒక పాయింట్ వరకు స్ట్రాంగ్గా సపోర్టివ్గా నిలబడ్డా కూడా ఈ అమ్మాయి కంటూ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ చిన్న పాయింట్ వచ్చినప్పుడు షీ ఎక్స్ప్రెస్ లైక్ ఇప్పటి వరకు నేను తీసుకొచ్చాను, నవ్వు నా చేతిలో నుండి జారుతుంది అభి అన్నప్పుడు ఏదైతే అభి క్యారెక్టర్ ఉందో తను కూడా అరే నేను ఇష్టపడ్డ అమ్మాయి కదా, నా కోసం ఇంత చేసింది, తను వెళ్ళిపోతుంది ఆ దూరం అని చెప్పి తను అనుకున్న ప్యాషన్ని కూడా పక్కన పెట్టాలని చూస్తారు, వేరే వేరే చేయాలని ట్రై చేస్తారు. బట్ సమ్హౌ హీ అగైన్ గో బ్యాక్స్ టు ది వాట్ అంటే ప్రొఫెషనల్గా పర్సనల్ లైఫ్లో నాకేం కావాలనేది ఒక స్పేస్ తీసుకొని ఆలోచించి ఏం చేశాడనేది 12th row స్టూడెంట్. డెఫినెట్లీ చూస్తాను, ఇంత స్టోరీ ఉందా అని అనిపిస్తుంది. సో సురేష్ గారు మీ ఏమంటారు, ఇది డ్రీమ్ అనుకోవాలో లేకపోతే ఫైనల్లీ ఫుల్ఫిల్ అవుతుందని అనుకోవాలో, థియేటర్స్లోకి రాబోతున్నారు అనుకోవాలో, చాలా ఇప్పుడు మీ నాకు తెలిసి చాలా మిక్స్డ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి మీకు. సో మీకు అంటే మీకు ఇట్స్ ఓకే గురు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మంచి మూవీ చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. చాలా విషయాలు నేర్చుకున్నాం వర్క్ ప్రాసెస్లో. ఓకే సార్ మా గురించి చెప్పండి సార్, మా గురించి హీరోయిన్ గురించి చెప్పండి. అరే మా గురించి అంటే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లేదు లెఫ్ట్ లో ఉన్నారు కాబట్టి చరణ్ మనకు ఇవన్నీ కాకుండా ఏదైనా మంచిగా చెప్పండి. జెన్యూన్ గా చెప్పండి. ఉషా గారు చెప్పండి, జెన్యూన్ గా చెప్పండి. టైంకి రాకపోయినా చెప్పాలి. నెక్స్ట్ వేరే సినిమా ఉషా గారు చాలా సపోర్ట్ చేశారు. మేము చిక్కమంగళూరులో షూట్ చేస్తున్నప్పుడు ఆమెకు హెల్త్ కూడా బాగాలేకుండా ఉండే ప్రాపర్గా. కొండల్లో షూట్ అనమాట, అక్కడికి క్యారివాన్స్ వెళ్తాయి, బట్ మా బడ్జెట్ అంత లేదండి కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పినప్పుడు చాలా కన్విన్స్ అయింది. అక్కడ ఇట్స్ ఓకే గురు అంది. నెక్స్ట్ అక్కడ కాస్ట్యూమ్స్ కింద చేంజ్ చేయాలి అన్నప్పుడు మా హోటల్లోంచి బ్లాంకెట్స్ కింద తీసుకెళ్తే ఒక కాస్ట్యూమ్ డిజైనర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇట్లా పట్టుకుని నిల్చుంటే డ్రెస్ కింద చేంజ్ చేసుకొని చాలా సపోర్టివ్గా హెల్ప్ చేశారు మాకు. ఇట్స్ ఓకే గురు. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కొండలలో తిరగడము చాలా ఫిజికల్గా చాలా వర్క్ చేసాము. ఎక్కడ ఇబ్బంది పడకుండా చాలా సపోర్ట్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా మణికంఠ, సన్నీ, మోహిత్, రాహుల్ చాలా సపోర్ట్ చేశారు. టీం మొత్తం చాలా సపోర్ట్ చేశారు. అందుకనే మనం ఈరోజు కంప్లీట్ చేసుకోగలిగాం. ఒక్కరితో ఏ పని కాదు. సో నా పని చేసుకున్నా వాళ్ళ పని వాళ్ళు నాకు ప్రాపర్గా సపోర్ట్ చేశారు. మీరు ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ ఇచ్చింది ఏ హీరోతో అండి? అంటే ఫస్ట్ అపీరెన్స్ ఇచ్చింది చిన్నప్పుడు అండి వేణుగారితో. తర్వాత ఇంకా వరుసగా. సరే సురేష్ గారు మీ హీరో గురించి చెప్పలేదు. చాలా సపోర్టివ్ అండి, అన్ని విషయాల్లో మాకు చాలా సపోర్ట్ చేశాడు ఫస్ట్ నుంచి కూడా. మేము పూజ చేస్తున్న డే 1 అతనే ఇనిషియేట్ తీసుకొని మాకు కావాల్సిన గెస్ట్లు అంటే ఒక సౌండ్ రావాలని వాళ్ళ ఫాదర్ని ఇన్వాల్వ్ చేసి చాలామందిని గ్యాదర్ చేసి సంతోషం అని ఒక మ్యాగజైన్లో మా ఆర్టికల్ రాయించి చాలా సపోర్ట్గా ముందుకొచ్చి మనం ఒక ఇది చిన్న సినిమా కాదన్నా పెద్ద సినిమా లాగా నేను పోర్ట్రే చేయిస్తానని మంచి గెస్ట్లను తీసుకొచ్చారు. భరద్వాజ గారిని కానీ, ప్రసన్న గారిని, సురేష్ కుండేటి గారిని, ప్లస్ ఇంకా చాలామంది వాళ్ళ ఫాదర్ని తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి చాలా ఎంకరేజ్ చేశారు. అది బిగినింగే మాకు ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. సో మీరు ఐ థింక్ చరణ్ గారితో ఆడుకునే సీన్ ఒకటి ఎవడులో కదా, ఎవడులో ప్రభాస్ గారితో మీరు బిల్లాలో దేనికైనా రెడీ హలీం సీన్, అది చాలా మంది గుర్తుంది. అప్పుడు కొంచెం కాంట్రవర్సీ దాని గురించి మనం మాట్లాడకూడదు. ఏంటి అంటే లైక్ అవి మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్ ఆర్ ఎల్స్ ర్యాండమ్ గా మీరు చేసిన క్యారెక్టర్స్? ఐఎమ్ బ్లెస్డ్ విత్ దోస్ క్యారెక్టర్స్ అంతే. అది ప్రతి ఒక్కటి నాకు నేను ఎదిగే ఏజ్లో నాకు వచ్చిన గ్రాఫ్ అది. ఎందుకంటే ఒక్కొక్క గ్రాఫ్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళిన క్యారెక్టర్సే. బిల్లా నుండి చూసుకుంటే లాస్ట్ కేరింత వరకు, కేరింత తర్వాత గ్యాప్ తీసుకున్నాను కాబట్టి. వాట్ యూ అబ్జర్వ్ అంటే ఇప్పుడు మీరు ప్రభాస్ గారితో ఆ సినిమా వర్క్ చేశారు, కృష్ణరాజ్ గారు ఆ సీన్ అంతా ఉంటుంది. వాట్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ప్రభాస్ గారు అంటే హీస్ రియలీ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ వెరీ హంబుల్. సో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసే ఒక జెన్యూన్ కైండ్ హార్టెడ్ పర్సన్ అండి. అండ్ నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఇండస్ట్రీలో ఆడుకుందంటే మీతోనే ఒక చిన్న సీన్ ఎవరిలో ఆయన అంటే అప్పుడు రామ్ చరణ్ గారు వేరు, ఇప్పుడు లైక్ హీస్ మోర్ దెన్ ఎనీథింగ్ గ్లోబల్ అంట కదా.
ఏంటి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఎప్పుడైనా మీరు చేసిన సీన్స్ ఇవన్నీ గుర్తొస్తుంటాయా, మీరు ఇంటరాక్ట్ అయింది కానీ? తప్పకుండా అండి. నేను ఎప్పుడన్నా టీవీలో వచ్చినా లేదా రీల్స్లో స్క్రోల్ చేసినా కూడా చూసినప్పుడు ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఇనిషియల్ స్టేజ్లోనే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ పీపుల్ అని ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఫర్దర్గా కూడా ఖచ్చితంగా ఆఫర్ రావాలి, నాకు ఛాన్స్ రావాలి, మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలని మేనిఫెస్టింగ్. అండ్ అల్లు అర్జున్ గారితో జూలై మూవీలో చేశాను. ట్యూషన్ సీన్ అంతే. సో ఇప్పుడు మీరు వర్క్ చేసిన వాళ్ళతోటి అంటే లైక్ యూ వోంట్ అంటే అప్పుడు మీకు మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ తెలియదు. అవును, వాళ్ళు అప్పుడు అంత వాళ్ళకున్న స్టారిజం అప్పుడు మీకు అంత ఇది ఎంత ఐడియా ఉండదు. జస్ట్ మీరు సెట్ లో ఉంటారు, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ తర్వాత లేటర్ ఆన్ ఇప్పుడు చూసుకున్నప్పుడు అరే ప్రభాస్ అన్నతో వర్క్ చేశాను నేను, దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నో, ఐ ఫీల్ లైక్ బ్లెస్డ్. ఇప్పుడు అదే అంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేశాను నేను. అండ్ వెరీ గుడ్ గ్రాఫ్, లైక్ వెరీ గుడ్ ప్రొఫైల్ ఐ హ్యావ్ అని చెప్పేసి ఐ ఫీల్. అప్పుడు మేనిఫెస్టేషన్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఏమైనా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే చెప్తున్నాను కదా, నెక్స్ట్ అందరితో రౌండ్ 2 అలా ఒక సీక్వెన్స్ అన్ని నేనే చేయాలి అని చెప్పి అనుకుంటారు. అన్నీ నేనే చేయాలని కాదు కానీ జెన్యున్గా మేనిఫెస్ట్ చేస్తున్నా, మళ్ళీ వర్క్ చేసే ఛాన్స్ రావాలని, డెఫినెట్లీ స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ రావాలి. అండ్ మూవీ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ వెరీ గుడ్ టేస్ట్. మోహిత్ రెహమాన్. అండ్ సినిమా కలర్ చాలా బాగుంది. అంటే ఒక లవ్ స్టోరీకి ఎంత కలరిజం కావాలి, ఎంత థీమ్ కావాలి, ఎంతవరకు ఆ బౌండరీస్, ఆ లిమిట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆడియన్స్ అంటే చూసేటప్పుడు ఇట్స్ ఓకే గురు నుంచి వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్? బేసిక్గా ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తే బెటర్ అని చెప్తా. అంతేనా? అంతే, ఎక్స్పెక్ట్ చేయకుండా రండి, వెళ్ళేటప్పుడైతే ఫుల్ఫిల్డ్గా వెళ్తారు, ఆ ఎమోషన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. అంతే, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అయితే టచ్ చేసి పంపిస్తాం డెఫినెట్గా. ఒక టెంప్లెట్ లాగా ఇంత పర్సెంట్ ఆఫ్ కామెడీ, ఇంత పర్సెంట్ ఆఫ్ ఎమోషన్, ఇంత పర్సెంట్ ఆఫ్ రొమాన్స్ అనేది లేకుండా టెంప్లెట్ బియాండ్ వచ్చి మా కంటెంట్కి ఏం కావాలో మేము అదే చేసాం అనమాట. సో యాక్చువల్లీ అంటే నేను ఫస్ట్ అడుగుదాం ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మీదే వెళ్తుందా, ఇంకా ఏదైనా అదర్ క్యారెక్టర్స్ వీళ్ళకి ఏమైనా జర్నీలో ట్రావెల్ అయ్యే ఉన్నాయి? అదర్ క్యారెక్టర్స్ రివీల్ చేయలేదు ఉన్నాయి, బట్ లాస్ట్ లో రివీల్ చేస్తాం అది ఎందుకు ఉంటాయి అవి అనేది. అదే థ్రిల్ మా దాంట్లో. సుధాకర్ గారు ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన క్యారెక్టర్ క్యామియో రోల్ ఉంది సుధాకర్ గారిది. అది బ్లాస్ట్ ఇస్తుంది, లాస్ట్ లో మంచి థ్రిల్ ఇస్తుంది అనమాట. ఏం చెప్పి ఒప్పించారు ఆయన అంటే ఆ సీన్ చేయడానికి, ఆయన ఎలివేషన్ ఇవ్వడానికి? మా డైరెక్టర్ గారిని అడగాలి. కంప్లీట్లీ డైరెక్టర్. బట్ మా డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు అండ్ అటు సైడ్ నుండి కూడా అంతే పాజిటివ్గా సపోర్టింగ్గా మాకు వచ్చి ఆయన వర్క్ చేయడం కూడా we have like huge respect towards him also. ఈ టైటిల్ మొత్తం కూడా డైరెక్టర్ గారిదేనా అంటే చాయిస్ అంతా? సురేష్ గారు మీరేమైనా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు డైరెక్టర్. అంటే అదేదో లవ్, అతని జర్నీ, యారో మార్క్, ఇదంతా ఏదో చాలా క్రియేటివిటీ కనిపిస్తుంది మాకు. కంప్లీట్ డైరెక్టర్ ఆయన మీద ఎత్రో కంప్లీట్ డైరెక్టర్. మీరు అంటే సజెషన్స్ కానీ చేంజెస్ కంటెంట్లో ఫస్ట్లో కూర్చున్నప్పుడు కొంచెం డిస్కస్ చేసుకున్నాము, బట్ మిగతా అంతా కంప్లీట్గా అతనికి వదిలేశాను, అతన్ని చూసుకున్నాడు. కాకపోతే క్రియేటివ్ పార్ట్ అంతా నేను ఇన్వాల్వ్ అయ్యాను. లిరికల్ వీడియోస్ కానీ, పోస్టర్స్ కానీ, థీమ్స్, ఎడిటింగ్ పార్ట్ కానీ, ఇప్పుడు మనం లిరికల్ వీడియోస్ అన్ని మనం చేసినాయి అవన్నీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము. మిగతా కంటెంట్ వైజ్ అంతా అతను చూసుకున్నాయి. ఫస్ట్ శశి గారు, సో మీకు తెలుగు ఆడియన్స్ మీరు చేసిన సినిమాలన్నీ అందరికీ తెలుసు అండ్ ఇప్పుడు మీరు ఇట్స్ ఓకే గురుతో రాబోతున్నారు కాబట్టి టు ద ఆడియన్స్ వాట్ యూ గోనా సే? అంటే థియేటర్స్లో చూస్తారు, నెక్స్ట్ ఓటీటీలో కూడా చూస్తారు కాబట్టి ఈ ఫిల్మ్ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, సినిమా అంటేనే ఒక ఎమోషన్. మేము ఉన్నదే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. ఎలాంటి కంటెంట్ అయినా మీరు ఆదరిస్తారనే ఒక నమ్మకం మాకుంది. అలాగే మా సినిమాని కూడా ఆదరిస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం ఇన్ థియేటర్స్ అండ్ ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురితో ఒక మంచి ఇంటరాక్షన్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఓకే. శరత్ మంచి సింగర్, మనం పాడించుకోవచ్చు. మీ సాంగ్స్ ఇంకా అంత రాలేదు కాబట్టి పాడండి. నేను దానికి మీరు డాన్సర్ కదా, డాన్సర్ అంటే వాళ్ళకి డాన్స్ వేసినప్పుడు శృతి కూడా అన్ని రావాలి కాబట్టి పాడండి. నేను ఏదైనా పాడతా డెఫినెట్లీ. మంచి సింగర్, అంటే ఈ సినిమాలో ఇంకా నేనంతా మీరు పాడండి, మీకు నేను కోరస్ ఇస్తాను. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. చాలు వాళ్ళకి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.